తప్పు జరిగింది క్షమించండి. వెబ్సైట్ డిజైన్ లోపాల వల్ల అక్రిడిటేషన్ విషయంలో తప్పు జరిగిందని న్యాక్ క్షమాపణ చెప్పింది ఆల్-ఫలా యూనివర్సిటీ. ఢిల్లీ పిల్లడుకు సంబంధించిన కేసులో ఆల్-ఫలా యూనివర్సిటీలో పనిచేస్తున్న కొందరు వైద్యులు నిందితులుగా ఉండడంతో ఈ విశ్వవిద్యాలయంపై దర్యాప్తు కొనసాగుతుంది. ఈ క్రమంలో ఆల్-ఫలాకు న్యాక్ అక్రిడిటేషన్ వ్యవహారం కూడా వివాదాస్పదమైంది. దీనిపై తాజాగా యూనివర్సిటీ స్పందిస్తూ క్షమాపణ తెలిపింది. అక్రిడిటేషన్ వ్యవహారంపై న్యాక్ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు తన ప్రతిస్పందనను సమర్పిస్తున్నట్లు ఆల్-ఫలా అధికారులు వెల్లడించారు. వెబ్సైట్ డిజైన్ లోపాల వల్ల అక్రిడిటేషన్ విషయంలో తప్పు జరిగిందని యూనివర్సిటీ అందులో పేర్కొంది. వెబ్సైట్ పర్యవేక్షణ డిజైన్లలో అనుకోకుండా జరిగిన మార్పుల వల్ల వెబ్సైట్లో న్యాక్ గుర్తింపు గురించి తప్పుడు సమాచారం అలానే ఉండిపోయిందని, ప్రస్తుతం ఆయా వెబ్ పేజీలను తొలగించామని వెల్లడించింది. హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా దౌచ్ గ్రామంలో మొదట ఆల్-ఫలా యూనివర్సిటీని హర్యానా ప్రైవేటు యూనివర్సిటీల చట్టం కింద ఏర్పాటు చేశారు. 1997లో ఇంజనీరింగ్ కాలేజీగా మొదలైంది. 2013లో యూజీసీకి చెందిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ నుంచి ఏ గ్రేడ్ అందుకుందని కథనాలు వెలువడ్డాయి. 2014లో రాష్ట్ర ప్రభుత్వం దీనికి యూనివర్సిటీ హోదా కల్పించింది. ఇదే యూనివర్సిటీకి అనుబంధంగా 2019లో ఆల్-ఫలా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. అయితే ఆల్-ఫలా యూనివర్సిటీకి న్యాక్ గుర్తింపు పొందకుండా, కనీసం అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకోకుండానే తన వెబ్సైట్లో కళాశాలకు గుర్తింపు ఉందని బహిరంగంగా ప్రదర్శించడంతో న్యాక్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై విశ్వవిద్యాలయం స్పందించింది. మరోవైపు ఫోర్జరీ, మోసం పేరిట యూనివర్సిటీపై 2 కేసులు నమోదైన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఆల్-ఫలా విశ్వవిద్యాలయ చైర్మన్ జావేద్ అహ్మద్ సిద్దికీకి ఇటీవల 2 సార్లు సమన్లు జారీ చేశారు. విశ్వవిద్యాలయం పనితీరు, సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తుల కార్యకలాపాలపై పలు అనుమానాల నేపథ్యంలో ఆయనను విచారిస్తున్నారు. క్యాంపస్లో భద్రత కట్టుదిట్టం చేసి ముమ్మర తనిఖీలు చేపట్టారు. దర్యాప్తు బృందాలు సిబ్బందిని ప్రశ్నించడంతో పాటు రికార్డులను తనిఖీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇతర అనుమానిత విద్యార్థుల ధృవీకరణ పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో తరగతుల కొనసాగింపుపై స్పష్టత లేకపోవడంతో యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.